నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. భగవంతుడు ఒక్కడే నాకు నిజమైన స్నేహితుడు అని ఎందుకంటారో తెలుసా? అయితే ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. చివరి వరకు ఫాలో అయితే మీకు విషయం అంతా కూడా అర్థమవుతుంది. మనకు చాలామంది స్నేహితులు ఉన్నారని చెప్పుకుంటాం. కానీ భగవాన్ బాబా వారు నిజ నిజమైన స్నేహితులు వారందరూ నిజమైన స్నేహితులు కాదు. నీతో కొంతకాలం పరిచయం ఉన్న వ్యక్తులు మాత్రమే. ఎల్లప్పుడూ నీకు దగ్గరగా సన్నిహితంగా ఉండే నిజమైన స్నేహితుడు భగవంతుడు మాత్రమే అన్నారు. మైత్రి అంటే స్నేహం. బాబ్ ఈ పదాన్ని అర్థవంతంగా విభజిస్తూ మై ప్లస్ 3 అన్నారు. 3 అంటే గతించిన కాలము, ప్రస్తుత వర్తమానము, భవిష్యత్తులో భవిష్యత్తులోని 3 కాలాల్లోనూ స్నేహంగా విడిపోకుండా ఉండడమే నిజమైన స్నేహమునకు అర్థం అన్నారు. ప్రస్తుత కాలంలో ఎలా ఉంటారో బాబా చెబుతూ, "నీ జేబులో నిండుగా డబ్బు ఉంటే చాలా హలో అని పలకరిస్తూ నీ చుట్టూ అందరూ చేరతారు. ఎప్పుడైతే నీ జేబు ఖాళీ అయిందప్పుడు కనీసం గుడ్ బై చెప్పడానికి కూడా రారు. వస్తే డబ్బు ఏమైనా అడుగుతారేమోనని సందేహపడుతూ ఉంటారు." నేటి సమాజంలో స్నేహితులు చూపించే ప్రేమ ఎదుటి వ్యక్తి హోదాను అనుసరించి డబ్బును బట్టి, అధికారాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది. తన స్నేహితుడు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎటువంటి భేదభావం చూపించకుండా ప్రేమగా పలకరిస్తూ సన్నిహితంగా ఉండడమే నిజమైన స్నేహితుని యొక్క లక్షణం. అది మనం ఒక భగవంతుని దగ్గర చూడవచ్చు. కుచేలుడు, కృష్ణ పరమాత్మ బాల్య స్నేహితులు. జరిగిన చిరిగిన బట్టలు తన వద్దకు వచ్చిన తన స్నేహితుడైన కుచేలుని ఎంతో ప్రేమతో ఆదరించి, తను ఏమీ ఆశించకుండా అతను ఇచ్చిన అటుకుల్ని పంచభక్ష పరమాన్నముగా స్వీకరించి, కుచేలునికి అంతులేని ధన సంపదను ప్రసాదించి, స్నేహితుడనే పదానికి నిజమైన అర్థం చెప్పింది శ్రీకృష్ణ భగవానుడే కదా! భగవాన్ బాబా వారు కూడా తన 60వ జన్మదినం సందర్భంగా తన క్లాస్‌మేట్ నారాయణ రెడ్డిని పిలిచి, అతనితో నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ క్లాస్‌మేట్‌ని. క్లాస్‌లో నువ్వు ఫలానా బెంచిపై కూర్చునేవాడివి కదా! అని తన స్నేహాన్ని అతనికి గుర్తు చేసి, ప్రేమగా పలకరించి, అతను అద్దెంట్లో ఉంటున్నాడని తెలుసుకొని, తన జన్మదిన కానుకగా అతనికి కొత్త ఇల్లు కట్టించి ఇచ్చారు. తన భవ తను తను భగవంతుడైనప్పటికీ తన చిన్నప్పటి స్నేహితుని మర్చిపోలేదు. అది కదా అవసరంలో ఆదుకునే నిజమైన స్నేహితం అంటే. స్నేహం ఇతరుల నుంచి ఏది ఆశించదు. మనకు ఎంతో ప్రియమైన స్నేహితుని దగ్గర కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. అంతేకాదు, తల్లి కూడా ఇసుమంతైన స్వార్థం లేనిదే కొడుకుని కూడా ప్రేమించదు. ఈనాటి స్నేహితుల పరిస్థితి చూస్తే, నా దగ్గరికి వస్తే నువ్వు ఏమి తెస్తావు? నేను నీ దగ్గరకు వస్తే నువ్వు ఏమి ఇస్తావు? ఇటువంటి ఆలోచనలతో కూడుకొని ఉంటుంది. ఎటువంటి స్వార్థం లేకుండా హృదయపూర్వకంగా ప్రేమించేది భగవంతుడు ఒక్కడు మాత్రమే. స్నేహితుల దగ్గర నుంచి డబ్బు కానీ, మరి ఏదైనా వస్తువులు కానీ ఆశించి చేసేది నిజమైన స్నేహం కాదు. స్నేహం అనేది ప్రేమతో మాత్రమే అభివృద్ధి చెందుతుంది. కానీ ఇచ్చిపుచ్చుకోవడంలో కాదు. భగవంతుడొక్కడే మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా మన శ్రేయస్సును మాత్రమే కోరుకుంటాడు. బాబా విద్యార్థిగా ఉన్నప్పుడు తోటి విద్యార్థి బాబా కోసం ఒక అడ్రస్ కట్టించి ఇచ్చినప్పుడు బాబా దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, మన స్నేహం ఎల్లప్పుడూ ఉండాలంటే ఇటువంటి వస్తువులను ఆశించరాదని ఆ విద్యార్థికి ఆ ఉత్తరం రాసి ఆ అడ్రస్‌ను తిరిగి ఇచ్చేశారు. స్నేహితుల మధ్య సమాన స్థాయి ఉండాలి. స్నేహితులు ఎప్పుడూ కూడా ఒకరికొకరు సమాన స్థాయిలో కలిసిపోవాలి. ఒకరు మరీ ఒకరు ఒకరి కంటే ఉన్నంతగా గాని, తక్కువ స్థాయిలో గాని ఉండరాదు. ఒకసారి బాబా గారు మాట్లాడుతూ, నేనెప్పుడు ఇతరుల కన్నా ఉన్నతంగా సుపీరియర్ అన్ గా ఉండను. అలా ఉంటే ఇతరులు నా దగ్గరకు రావడానికి భయపడతారు. అంతేకాదు, నేను ఇతరుల కన్నా తక్కువ స్థాయిలో ఉండను. అలా ఉంటే నేను చెప్పినది ఎవరు ఆచరించరు. అందుకే బాబా మనకు ఆప్తుడైన స్నేహితుడిగా మన పక్కనే ఉంటారు. అందుకే బాబా గారు నాకు ముందు పోవద్దు, మార్గం తప్పుతావు. నాకు వెనక రావద్దు, తప్పు మార్గం పడతావు. నీ స్నేహితమైన స్నేహితునిలా నా చెయ్యి పట్టుకొని నా పక్కనే రా. నీకు సరైన మార్గదర్శకం చేస్తానంటారు.
భగవంతుడు తనను నిందించినను, స్తుతించినను రెండింటికి అతీతంగా ఉండి మన మేలును కోరతాడు. మన ప్రవర్తన తాను ఆశించిన రీతిలో లేకపోయినప్పటికీ మనల్ని వీడకుండా జీవితాంతం వెంట ఉండి తనతో పాటు నడిపించే స్నేహితుడే భగవంతుడు. అందుకే భగవంతునికి సుహృత్ అనే పేరు వచ్చింది. దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో శాశ్వతంగా ఉండిపోయే స్నేహితులు కనపడటం లేదు. అందరూ తాత్కాలిక స్నేహితులే. చివరకు ఏమాత్రం తెలియని వ్యక్తులతో ఫేస్‌బుక్ ద్వారా స్నేహం చేస్తున్నారు. అటువంటి స్నేహాల ద్వారా సమస్తము కోల్పోయి అధోగతి పాలవుతున్నారని మనం చూస్తూ ఉన్నాం. నిజమైన స్నేహితుడు తనకు అపకారం తలపెట్టిన వానిని కూడా క్షమించగలుగుతాడు. అంతేగాని పగ, ప్రతీకార గుణాన్ని కలిగి ఉండడు. భగవంతుడు తనకు కీడు తలపెట్టిన వానిని కూడా క్షమించి ప్రేమను అందిస్తాడు. భగవంతునిది విశాలమైన ప్రేమ. ఆ ప్రేమకు క్షమించడం తప్ప పగ, ప్రతీకారం తెలియవు. లవ్ లైవ్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్. భగవాన్ బాబా వారు ఏంటి అలా భగవాన్ బాబా వారు బాల్యంలో తనకు విషం పెట్టిన వారిని, తను ఉంటున్న ఇంటిని తగలబెట్టిన వారిని కూడా క్షమించి వారి పెద్ద వయసులో జీవనోపాధి కల్పించిన వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇదే కదా నిజమైన స్నేహితుడు అందించే ప్రేమ. బియాండ్ కాస్ట్, కమ్యూనిటీ, రేస్ అండ్ రిలీజియన్. భగవంతుడు జాతి మత కుల భేదాలను పట్టించుకోనడు. అందరిలో చూసేది ఒక్క ప్రేమనే. ఎవరికి అవసరం ఉన్నా అందరినీ సమానంగా ఆదరిస్తాడు. శబరిబోయ మహిళ, కన్నప్ప గిరిజనుడు, గోరాకంబర్ కండలు చేసేవాడు, కబీర్ నేత నేసేవాడు, భక్త చౌకమాల హరిజనుడు వీరందరూ భగవంతుని ప్రేమకు పాత్రలై వానికి ఆప్తులైనారు. భగవంతుడు వారి కులమతములను చూడలేదు, వారిలోని ప్రేమను మాత్రమే చూశాడు. కానీ ప్రస్తుత కాలంలో దురదృష్టవశాత్తు ప్రేమ, ఆప్యాయతలను పంచి ఇవ్వవలసిన స్నేహానికి కూడా కులము, మతము, జాతి, వృత్తి వంటివి తగిలిస్తూ ఉన్నారు. మనం నిస్పృహలతో ఉన్నప్పుడు స్నేహితుడు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మనలోని శక్తియుక్తులను, నైపుణ్యాలను ప్రోత్సహించేవారుగా ఉండాలి. అతడే నిజమైన స్నేహితుడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారే నిజమైన స్నేహితుడు. కష్టాల్లో ఆదుకుంటానని మాట ఇచ్చి ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆ మాటను నిలబెట్టుకొని తన స్నేహితుని ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. ఈనాడు తను ఇచ్చిన మాటను నెరవేర్చగలిగిన స్నేహితులు ఉన్నారని గట్టిగా చెప్పలేకపోతున్నాము. ఎవరైతే సత్యమును ఆచరించగలుగుతారో అతనే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితులకు దేహములు రెండు కావచ్చును, కానీ శ్వాస ఒక్కటే అని బాబా గారు సెలవిచ్చారు. భగవంతుడైన శ్రీరాముడు సుగ్రీవుడితో స్నేహం చేసి అతనితో నీవు కోల్పోయిన రాజ్యము నీకు తిరిగి ఇచ్చి నిన్ను కిష్కింధకు రాజును చేయుదునని వాగ్దానం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం అన్యాయంగా తన రాజ్యమును ఆక్రమించుకున్న వాడిని సంహరించి సుగ్రీవుని కిష్కింధకు పట్టాభిషిక్తుని చేస్తారు. ఈ కథ నుంచి గ్రహించవలసిన సారాంశం ఏమిటంటే, మన బాధలను నివృత్తి చేయగల స్నేహితునికి మన కష్టమును ఎదుర్కొనగల శక్తివంతుడై ఉండవాలి. మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులు, కష్టములను తప్పించగల ఏకైక స్నేహితుడు భగవంతుడు మాత్రమే. అతని నిజమైన ఉత్తమ స్నేహితుడు. హీ ఈజ్ ద ట్రూ అండ్ బెస్ట్ ఫ్రెండ్. అందుకే భగవంతుని మనం ఎల్లప్పుడూ మనతో ఉండే ప్రియమైన స్నేహితునిలా ఉంచుకోవాలి. నిరంతరం మనము ఆ భగవంతుని స్పృహలో ఉండాలి. దానినే బాబా వారు కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అంటారు. ఇప్పుడు మన జీవితంలో ఏ మంచి జరిగినా, ఏ సమస్య వచ్చినా మనం భగవంతునితో పంచుకోవడానికి వీలవుతుంది. మన సుఖదుఖములు మన ప్రియమైన స్నేహితుడైన భగవంతునితో పంచుకున్నప్పుడు హృదయంలోని బాధ తగ్గి మనం తేలిగ్గా అవుతాము. అందుకే మన భగవంతుని స్నేహితునిగా చేసుకోవాలి. ఆయన ప్రేమించాలి, ఆయనతో సంభాషించాలి. అప్పుడు మనకు లభించే మార్గదర్శకత్వం మన జీవితాన్ని హాయిగా, ప్రశాంతంగా నడిపిస్తున్నందులో సందేహం లేదు. కాబట్టి స్నేహితుడే మనకి భగవంతుడే నిజమైన స్నేహితుడని దీని అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. దేవుడు ఒక్కడే, దైవం ఒకటే అని మనం దీని ద్వారా తెలుస్తూ ఉంది. మా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది.
అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్